హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైని సింపుల్‌గా ఎలా చేసుకున్నామో చూద్దామా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కూర తినాలనిపినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్‌ని తీసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని అందులోకి కొంచెం రాక్ సాల్ట్ ఏసి ఒక 20 మినిట్స్ ఉడికించుకున్నాము. ఇప్పుడు మసాలా కోసము మిక్సీ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇక నేను ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకుంటున్నానండి. కొంచెం కొబ్బరి కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాము. ఇక్కడ ఎగ్స్ ఉడికిపోయాయి కదా! అవన్నీ మనము ఇలా పీల్ తీసేసుకొని ఇలా స్మాల్‌గా కట్ చేసుకుందాము. ఇలా అన్ని ఎగ్స్‌ని కట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ అన్ని వేసుకొని చిటికెడు సాల్టు, చిటికెడు పసుపు వేసేసి ఇవన్నీ మనము వేపుకున్నాము. ఎగ్స్ అన్నిటిని ఇలా కలుపుకుంటూ ఎగ్స్‌ని వేపుకొని ఇలా ఎగ్స్ అంతా వేగిపోయాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి ఈ కరివేపాకు చిటపటలాడేంత వరకు వేపుకున్నాము. ఇలా చిటపటలాడిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 ఆనియన్స్‌ని ఇలా స్మాల్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇది కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులోకి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని మనము లో ఫ్లేమ్‌లో ఈ మసాలా అంతా ఒక 5 మినిట్స్ వేపుకున్నామండి. ఇలా మసాలా అంతా వేపుకుంటూ కలుపుకుంటూ ఆనియన్స్ పట్టేలాగా వేపుకున్నాము. ఇప్పుడు మనకు మసాలా అంతా వేగిపోయింది కదా! ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులోకి వేసుకున్నాము. వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఈ ఎగ్స్‌కి మసాలా పట్టేలాగా కలుపుకుంటూ మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామండి. అంతే అండి. సింపుల్‌గా టేస్టీగా 10 మినిట్స్‌లో మనము ఎగ్స్ ఉడకపెట్టుకుంటే ఈ మసాలా ఎగ్ ఫ్రై రెడీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.